బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. డయాబెటిక్ గురించి మాట్లాడుకుందాం. డయాబెటిక్ పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ తినాలి అంటారు? ఈ అలోపతి మెడిసిన్ ఎప్పుడు కాకుండా జనరల్ గా ఆయుర్వేదం వేలో ఎలా తగ్గించుకుంటే బెటర్ అంటారు? అంత క్రితం మీకు ఎపిసోడ్ లో 7 రకాల హర్బ్స్ గురించి పూర్తిగా డీటెయిల్ గా చెప్పానండి. దాంతో పాటు చాలా మందికి అరికాళ్ళ నొప్పులు ఉంటాయండి. డయాబెటిక్ లో అరికాళ్ళ నొప్పులు ఉంటాయి. ఆ నొప్పులు ఉన్న వాళ్ళకి ఏంటంటే జిల్లేడు ఆకు బాగా పనిచేస్తుంది. ఏ జిల్లేడు అని కదా, తెల్ల జిల్లేడు ఇంకోటి అనుకోవడానికి ఏ జిల్లేడు ఆకైనా కోసి తెచ్చుకుని ఇది ఇలా ఇలా తిరగబెట్టి ఇలా కాలు ఇట్లా పెట్టేసి సాక్స్ తొడుక్కోవాలండి. దానివల్ల ఏమవుతుందంటే డయాబెటిక్ అన్కంట్రోల్లో ఉన్న వాళ్ళు కంట్రోల్ అవుతుంది. ఇలా ఇలా కట్టుకోవాలి. ఒకవేళ డయాబెటిక్ వల్ల నొప్పులు ఉన్నాయనుకో, అరికాల నొప్పులు ఉన్నాయనుకోండి, దీన్ని పెంక మీద వేడి చేయాలి. ఇనుప పెంక మీద ఇది మెత్తపడుతుంది. ఆ గోరువెచ్చగా కూడా కాలుకి ఇట్లా కట్టేసి సాక్స్ తొడిగేసుకోవాలి. అంటే డయాబెటిక్ కంట్రోల్ లేకపోతే ఇలా పెయిన్స్ ఉంటాయి. డయాబెటిక్ వల్ల అన్కంట్రోల్ లో ఉంటే చాలా మంది అరిపాదాలు నొప్పులు ఉంటాయి. నొప్పులు ఉన్న కొంచెం వేడి చేసేసి 2 ఆకులు ఇట్లా ఇలా పక్క పక్కన అట్లా ఇలా పెంక మీద పెడితే మెత్తపడిపోతుంది. అది ఇలా కోరువెచ్చుకున్నాడు ఇట్లా పెట్టేసేసి కొంచెం ఏదన్నా కొంచెం దారం లాంటిది కట్టుకుని లైట్ గా తొడుక్కోవాలి కదా. ఆ సాక్స్ జాగ్రత్త తొడిగేసుకుంటే ఆ నొప్పి లాగేస్తుంది. ఇదే జిల్లేడాకు చాలా మంది ఊళ్ళో ఏం చేస్తారంటే బాగా పండిన జిల్లేడాకుని వేడి చేస్తారు. వేడి చేసి చెవు నొప్పి ఉన్నప్పుడు చెవులో డ్రాప్స్ వేస్తారు. అది అనుభవం ఉంటే వేసుకోవాలి. కొన్ని మూర్ఛ వ్యాధులకు కూడా జిల్లేడాకు పండిన జిల్లేడాకుని వేడి చేసి ఆ మూర్ఛ వచ్చే టైంలో కూడా ముక్కుల్లో వేసి ఆయుర్వేద వైద్యులు ఈ రోజుకు ఉన్నారనమాట. జనరల్ గా జిల్లేడు పాలు తగలొద్దు చేతికి అంటే. జిల్లేడు మామూలుగా మీకు ఐడియా ఉందో లేదో, అంటే జున్ను పాలు అంటారు. ఫస్ట్ రోజు జున్ను అవుతుంది, 2వ రోజు జున్ను అవుతుంది, 3వ రోజు అవ్వదు. అవ్వకపోతే కూడా తెల్ల జిల్లేడు పాలు 3 డ్రాపులు వేసి వండుకుంటే జున్ను అవుతుంది. ఇది ఎడబుల్ కూడానండి. అంటే పూర్వం ఇదివరకు మా ఇళ్లలో మాకు ఆవులు ఉన్నప్పుడు 3వ రోజు పాలు జున్ను తినాలనుకోండి, అప్పుడు ఉండేది కాదు. ఆ 3వ రోజు ఏం చేసేవారు, ఎక్కడైనా మేము చదువుకుని వస్తే 3వ రోజు పాలకు కూడా 3 డ్రాప్స్ జిల్లేడ పాలు వేసి బెల్లం వేసి వండేవారు, జున్ను అయ్యేది. ఇది ఎడబుల్ కూడా. దీన్ని జిల్లేడు శ్వేత అంటే తెల్ల జిల్లేడు పాలని లవంగాల్లో భావనంటే తడిపి ఎండబెట్టి ఆ లవంగాల్ని నోట్లేసి చప్పలిస్తూ ఉంటే దగ్గు తగ్గుతుంది. అంటే ఈ భావన ప్రక్రియ అంటారు. అంటే ఇది వరకు భావనలం అనేవారు. అంటే అల్లాన్ని తీసుకుని దాంట్లో నిమ్మరసం కొంచెం ఉప్పు వేసి ఎండబెట్టుకుని ఈ రోజు కూడా డైజెషన్ తింటారు అల్లాన్ని. అల్లం మురబ్బా అంటారు, ఇంకా వేరే వేరే దాంట్లో పిలుస్తూ ఉంటారు. అదే విధంగా జిల్లేడిని కూడా లవంగాల్లో భావన చేసి ఎండబెట్టుకుని దాన్ని కొంచెం జీలకర్ర యాడ్ చేస్తారు. ఎందుకంటే ఏదైనా ఇరిటేషన్ ఉండకూడదని జీలకర్ర యాడ్ చేసి బొగ్గను పెట్టి చప్పలిచ్చి ఈ దగ్గుని కంట్రోల్ పెట్టుకుంటారు. ఇదే జిల్లేడాకు మనం ఆంజనేయ స్వామికి గాని వినాయకుడికి గాని ఎందుకు కడతామంటే ఆ వినాయకుడు కట్టిన తర్వాత ఎండిపోతాయి కదా తెల్ల జిల్లేడు పువ్వులు, దాన్ని ఎండబెట్టేసి తేనెలో కలిపి నాకుతారు. అదే తెల్ల జిల్లేడు, జీలకర్ర, మిరియాలు 100 గ్రాములు తెల్ల జిల్లేడు పువ్వులు పౌడర్ చేస్తారు. 20 గ్రాములేమో జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి, ఒక 10 గ్రాములు మిరియాల పొడి ఈ కలుపుకుని ఒక గాజు భద్రపరుచుకుని, ఎప్పుడైతే కొంతమంది అన్కంట్రోల్డ్ తెమడ అంటారండి, కఫం బాగా ఎక్కువ పడుతుందని దాన్ని క్లీన్ చేసుకుంటాక ఏం చేస్తారు, అనుపానం తేనెతో తీసుకుంటారు. జిల్లేడు తెల్ల జిల్లేడు అంత శ్రేష్టం అండి. అందు గురించి అంటే ఈ వేరే జిల్లేడు వాడరు. వేరే జిల్లేడు ఓన్లీ ఇలా కాళ్ళకు కట్టుకుంటాకి ఈ విధంగా వాడతారు. మనకి చెవుల్లో వాడేది, ముక్కుల్లో వాడేది, ఊళ్ళో పల్లెటూరులో బాగా నువ్వున్న ఇప్పుడు ఇది వచ్చేసి కూడా తెల్ల జిల్లేడే వాడతారు. తెల్ల జిల్లేడు ఆకులే వాడతారు. ఇది మడమసోలకు కూడా
దీన్ని ఇలా వేడి చేసేసి మడమ సోల్ అంటే మడమ కింద భాగంలో ఉంటది, దానికి ఇట్లా మనం ముందు ఆవిరి చూపించి, వావిలాకు మీకు బిఫోర్ చూపించాను మీకు, ఆ వావిలాకుతో ఆవిరి చూపించేటప్పటికి ఆ మడమ దగ్గర నొప్పి తగ్గుతుంది. తర్వాత దీన్ని వేడి చేసి కట్టేస్తారు. కట్టేసేటప్పటికి 2-3 రోజులకి ఆ మడమ దగ్గర నొప్పి అంతా తగ్గిపోతుంది. ఇంగ్లీష్ మెడిసిన్ లో ఏం చేస్తారు, ఇప్పటికే మెత్తని చెప్పులు వేసుకోమంటారు, మళ్ళీ ఏమో పెయిన్ కిల్లర్స్ ఇస్తూనే ఉంటారు. ఇది న్యాచురల్ గా తగ్గుతుంది. ఇది నేను ఏదైతే చెప్పానో వావిలాకుని డికాషన్ గా తీసుకోమన్నాను. 5 వావిలాకులు, ఒక తిప్పతీగ, జీలకర్ర, మిరియాలు, బెల్లం కలిపి డికాషన్ తీసుకో. ఆ డికాషన్ ఈ మడమసోలు ఉన్న వాళ్ళు కూడా అలా తీసుకుంటాం వల్ల ఏంటంటే లోన్ నుంచి పెయిన్ తీసేస్తుంది. అది న్యాచురల్ పెయిన్ కిల్లర్ అండి వావిలాకు. ఇది ఎక్స్టర్నల్ గా అప్లై చేయటంలో మనం సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎటువంటి ఇరిటేషన్ లేకుండా మనకి జిల్లేడాకు ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఈ జిల్లేడాకుని చాలా మంది ఆర్గానిక్ ఫార్మింగ్ లో కూడా గోమూత్రంలో నానబెట్టి క్రిమి సంహారంగా కూడా వాడతారు. ఇది ఈ జిల్లేడాకు మన ఇంటి ఎదురు ఉంటే ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. తెల్ల జిల్లేడాకు అని మనం ఎలా, తెల్ల జిల్లేడు అంటే తెల్ల జిల్లేడు పువ్వులు వస్తాయండి, అవి దాన్ని మొక్క పెంచుకుంటారు. అది వినాయకుడికి స్వరూపం కింద పెడతారంటే కొన్ని సంవత్సరాల తర్వాత వేరు వినాయకుడి కింద మారిపోతుంది. అందు గురించి తెల్ల జిల్లేడు వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి. ఆ తెల్ల జిల్లేడు పుల్లతో కూడా కొంతమంది పొగను పీల్చితే కూడా దగ్గు తగ్గిన వాళ్ళు ఉన్నారు. అలా దీని గురించి పోతూ ఉంటే మహాసముద్రం అండి ఇది. ఈ విధంగా మనం తెల్ల జిల్లేడుని ఈ విధంగా వాడుకోవచ్చు. తెల్ల జిల్లేడు దొరకలేని మామిడి జిల్లేడుని అయినా కూడా ఇలా అరిపాదాలకి కింద ఇట్లా కాళ్ళు కింద ఇట్లా కట్టుకుని ఇట్లా కట్టుకోవాలి. పొద్దున ఆ కాళ్ళలో ఉన్న వేడంతా లాగేసి ఈ డయాబెటిక్ కూడా నార్మల్ అవుతుంది. ఎన్ని రోజులు చేయాలంటారు అట్లా? అంటే కొంతమందికి అన్కంట్రోల్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆకులతో కట్టుకుని డికాషన్ చెప్పాను, 7 రకాల ఆకులతో డికాషన్ చెప్పాను, తీసుకుంటూ ఉంటే టాబ్లెట్ కన్జంప్షన్ పెరగకనే షుగర్ లెవెల్స్ నార్మల్ అయిపోతూ ఉంటాయి. కొంతమందికి అలా టాబ్లెట్ పెంచుకుంటూ పోతారు, ఆ పెంచకన్నా కూడా అక్కడితో ఆగిపోతుంది. అలా ఇట్లా చేసుకుంటాం వల్ల ఏమవుతుంది, అరిపాదంలో ఉన్న పాపం నొప్పి తగ్గుతుంది. డయాబెటిక్ పేషెంట్ చాలా మంది ఎముకల్లో నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి, దాన్ని కంట్రోల్లో పెడుతుంది. ఇలా కొంచెం వేడి చేసి మెత్తగా చేసుకుని కట్టుకోవడం వల్ల నొప్పులు గుంజేస్తాయి. ఈ విధంగా చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే పెద్దగా హాస్పిటల్ వైపు తిరగకన్నా ఇంటర్నల్ గా హీల్ చేసుకోవచ్చు, ఎక్స్టర్నల్ గా కూడా హీల్ చేసుకోవచ్చు. దాంతో పాటు డైట్ కూడా మెయిన్ కొంచెం పాలిష్ తక్కువ రైస్ తినాలి వాళ్ళు. ఆ పాలిష్ తక్కువ రైస్ లో కూడా ఆంధ్రాలో ఉన్న వాళ్ళకైతే స్వర్ణ, పిఎల్ అని 2 రకాలు ఉంటాయండి. ఆ 2 రకాలు తీసుకుంటే షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది. ఈ తెలంగాణలో అయితే కొంచెం రత్నజోడి వెరైటీ అని, రెడ్ రైస్ అని ఇక్కడ మనకు దొరుకుతున్నాయి. అక్కడ వాళ్ళు ఏంటంటే సోనా మసూరి బాగా అలవాటు పడ్డారు. ఆ సోనా మసూరి అన్నది కరెక్ట్ కాదు డయాబెటిక్ పేషెంట్ కి. కొంచెం రైస్ లో కొంచెం చప్పతనం ఉండాలి, తీపిదనం ఉండకూడదు. తీపిదనం పెరిగే వెళ్తే డయాబెటిక్ లెవెల్స్ పెరుగుతాయి. మామూలు పర్సన్ కూడా దాని వల్ల కొంచెం ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. ఈ విధంగా మనం కొంచెం అంటే వర్షాకాలం పంటని డైట్ కింద తీసుకుంటే 6 నెలల పంట అండి అది. ఎండాకాలం పంటను తీసుకుంటాం వల్ల దాంట్లో బలం ఏమి ఉండదు, ఎక్కువ పెస్టిసైడ్ పురుగు మందులు కొడతారు. వర్షాకాలం అయితే 3 సార్లు స్ప్రే చేస్తారు, ఎండాకాలంలో అయితే 12 సార్లు 9 సార్లు స్ప్రే చేస్తారు. ఆ కెమికల్ ఎఫెక్ట్ కూడా మన బాడీ మీద పడుతుంది. ఈ విధంగా ఏంటంటే అలా తీసుకుని సాయంత్రం మాటలు గోధుమ రవ్వ ఉప్మా, అదే జొన్న గట్క, జొన్న రొట్టి సాయంత్రం తీసుకుంటే ఎక్కువగా ఏంటంటే జొన్న రొట్టి, జొన్న గట్క తీసుకుంటాం వల్ల నైట్ డైజెషన్ బాగుంటదండి. భోజనానికి ముందే ఫ్రూట్స్ తీసుకోవాలి. చాలా మంది భోజనం అయిపోయిన తర్వాత తీసుకుంటారు. ముందు తీసుకుంటాం వల్ల దాంట్లో ఉన్న ఫైబర్ వల్ల ఈ కాన్స్టిపేషన్ ఉండదు. ఈ డయాబెటిక్ ని అజీర్ణ రోగం కింద చెప్తారు అనమాట. అజీర్ణం పెరిగే కొద్దీ డయాబెటిక్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఆ విధంగా మనం ఏంటంటే డైట్ లో ఈ విధంగా చేసుకుంటూ ఉంటే ఉదయం ఏంటంటే పెసరట్టు వారానికి 3 సార్లు అయినా పెసరట్టు తీసుకుంటూ ఉంటే వాళ్ళ షుగర్ పేషెంట్ లో చాలా మేలు అవుతుందండి. రైట్ అండి.